అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎన్ శైలజ, శక్తిపాత యోగాచార్య, లైఫ్ కోచ్, ఆథర్. ఈ మధ్యకాలంలో మనం అసలు ఇవాళ యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మనం తెలుగు ఆంధ్రప్రదేశ్లోను చాలా అద్భుతంగా కొన్ని లక్షల మందితో యోగాసనాలని ప్రాక్టీస్ చేయడం అనేది చూస్తూ ఉన్నాము. అలాగే అంతర్జాతీయంగా చాలా కంట్రీస్లో ఒక యోగాని ఒక అద్భుతమైన ఒక ప్రక్రియగా ప్రపంచవ్యాప్తంగా మారింది. అయితే ఇవన్నీ జరుగుతూ ఉండగా మధ్యలో రకరకాల మనుషులు రకరకాలుగా కామెంట్స్, ఏది ఉత్తమము, ఏది సరైన పద్ధతి ప్రక్రియ తెలుసుకోకుండా పైపైన మాట్లాడుతూ యోగా అంటే ఒక్క యోగాసనాలు మాత్రమే అనుకునేవాళ్ళు కొంతమంది. అసలు అష్టాంగ యోగా అనేది మాత్రమే పతంజలి యోగ సూత్రాల్లో ఉంది. అది కాకుండా వేరేది ఏది కూడా కాదు. అంటే మధ్య మధ్యలో కాస్త వేడి ఆవిరిలో కూర్చోబెట్టి విక్రమ యోగా అని, నీళ్లలో కూర్చుని ఏదో వాటర్ రకరకాలుగా ఎవరు తోస్తే వాళ్ళు వాళ్ళ పేరుతోటి యోగా అని పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి దానికి మన కాపీ రైట్స్ ఏం లేదు కాబట్టి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు. ఓకే. అయితే వీటిని కామెంట్ చేసేవాళ్ళు కూడా కొంతమంది ఎక్కువ అయ్యారు. అందుకోసమే నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. మీకు అందరికీ యోగా అంటే తెలియదనో ఏదో చెప్పేద్దామనో నా ఉద్దేశం అయితే కాదు. అయితే ఈ మధ్యకాలంలో ఒక ఆవిడ అందరినీ కూడా మెడిటేషన్స్ చేసేవాళ్ళని, ప్రక్రియలు ఏదో పరిహారాలు చెప్పేవాళ్ళని తిట్టడము, వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారని, అంటే బాగా పేరున్న వాళ్ళని మనం కామెంట్ చేస్తే మనకు పేరు వస్తుంది అనే ఒక ఉద్దేశమో ఏమో తెలియదు. అలాగా అందరినీ కామెంట్ చేస్తుంటే ఆహా ఊహని మెచ్చుకునే వాళ్ళు కూడా వెనకాల ఉంటారు. అంటే ఒక మంచిని చెప్పాలంటే చాలా కష్టపడాలి. చెప్పాక ఎప్పటికో ఎక్కుతుంది అన్నమాట. అదే అంత ఎక్కిన వాళ్ళకి ఒక్క నెగిటివ్ వర్డ్ వచ్చినా, నెగిటివ్ ఇది వచ్చినా వెంటనే దూరం అయిపోతారు. మనకెందుకులే అని మంచికి దూరం అవ్వడం చాలా ఈజీ అన్నమాట. అందుకోసమే చేస్తూ ఉన్నాను. ఆ మధ్యకాలంలో ఎవరో మెడిటేషన్ చేస్తే చక్రాలు అది అయిపోతాయి, ఇది అయిపోతాయి, మనం ఏదో అయిపోతామంటే ఏమైపోతాం? ఏమీ కోపం. అందరికీ చక్రాస్ ఉన్నాయి, వాటి పని అవి చేస్తూ ఉన్నాయి. మన గాలి ఎలా పీల్చుకుని వదులుతున్నామో వాటి పని ఎలా అయితే లంగ్స్, హార్ట్, అన్ని నర్వస్ సిస్టమ్ అన్నీ వాటి పనులు అవి ఎలా చేస్తూ ఉన్నాయో మన యొక్క ఎనర్జీ బాడీ, ఎనర్జీ సిస్టమ్, చక్రాస్ అవన్నీ కూడా వాటి పనిని అవి చేయడానికి అవి చేస్తూనే ఉన్నాయి. అయితే వాటిని ఇంకా చక్కగా ఉండేలాగా మనం ఎలా చేసుకోగలము, ఇంకా చక్కగా పని చేయగలిగేలాగా ఎలా చేసుకోగలము, మన ఈ మోడర్న్ లైఫ్లో, ఈ నిజ జీవితంలో, ఆధునిక జీవితంలో ఈ ఒత్తిడుల మధ్య, మానసిక సంక్లిష్టతల మధ్య మనం చాలా రకరకాలైన ఇబ్బందులు పడడం వల్ల మన యొక్క ఎనర్జీ బాడీ చాలా సూక్ష్మమైనది, సున్నితమైనది. కాబట్టి అది తొందరగా మారిపోతూ ఉంటుంది. ఇట్స్ ఏ ఫ్లక్స్ ఆఫ్ ఎనర్జీ అనమాట, అయానిక్ ఫ్లక్స్ అనుకోండి. ఇప్పుడు అది ఫిజికల్ బాడీని మార్చాలంటే కొంచెం టైం పడుతుంది. అది ఇప్పుడు గాలి ఇలా అంటే గాలి ఎలా మూవ్ అయిపోతుందో అంతకన్నా సూక్ష్మంగా ఉన్న ఈ ఎనర్జీ బాడీ అనేది ఈవెన్ విత్ యువర్ థాట్ ఇట్ చేంజెస్. నీ థాట్ నెగిటివ్గా ఉంటే చేంజ్ అవుతుంది, పాజిటివ్గా ఉంటే అది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది అర్థం చేసుకోవాలంటే కొంత మనం క్వాంటమ్ ఫిజిక్స్ అవి కొంచెం అర్థమైతే ఈ ఎనర్జీస్ ఎలా పనిచేస్తాయో, ఎనర్జీ ఫీల్డ్ ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. అది కాకుండా మనం ఏదో కాస్త చదువుకును, కాస్త ఎవరినో మాట్లాడితే చక్కగా మాట్లాడగలం కాబట్టి నెగిటివ్గా మాట్లాడదామని నెగిటివ్గా మాట్లాడి చాలామందికి అన్యాయం చేయొద్దు. మనకు అర్థం కాకపోతే అర్థం కాకుండా నోరు మూసుకుని ఉందాం. ఏం పర్వాలేదు, ప్రపంచంలో అన్నీ అందరికీ తెలుస్తాయా ఏంటి? ఏం తెలియవు కదా.
కానీ మనకు తెలియని వాటి మీద కామెంట్ చేసి ఒక మనిషి జీవితంలో అత్యున్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ లెవెల్లో ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉండి ఏ ఫీలింగ్ ఆఫ్ సోషల్ వెల్బీయింగ్ కూడా ఆ వ్యక్తికి ఉన్నప్పుడే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉందని ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్తూ ఉంది. అది చెప్తూ ఉన్నప్పుడు మనమందరం ఎవరం కాదు అని చెప్పడానికి ఒక ఆవిడ చెప్పడం విన్నాను. ఆవిడ ఇలా ఊగిపోతున్నారు. ఏంటో ఊగిపోయి ఇలా ఇటు ఊగిపోయి ఎవరో కుండల్ని రైజ్ అయిపోయింది అని వాళ్ళు ఇలా ఊగిపోతున్నారని యాక్షన్ చేస్తున్నారు. అంటే కుండల్ని రైజ్ అయితే ఏమవుతుందో మీకు తెలియకపోవచ్చు. ఓకే, కొంతమందికి ఆ మూమెంట్ ఉండొచ్చు, జలధరింపు రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. అలాగని మనకు తెలియని కామెంట్ చేయకూడదు కదా, వాళ్ళు యాక్షన్ చేస్తున్నారు అలాగని. అంటే ఆ కుండలి ఎనర్జీ అనేది ఇట్స్ ఏ వెరీ హై వైబ్రేషనల్. ఆ ఫోర్స్ వచ్చినప్పుడు మన హోల్ బాడీలో కొంత వైబ్రేషన్ ఉంటుంది. కొంతమంది మూవ్ అవుతారు, కొంతమంది మూవ్ కారు. మామూలు మెడిటేషన్లో కూడా కొంతమంది ఇళ్ళలో ఊగిపోతూ ఉంటారు. ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ బాడీ అండ్ ఎనర్జీ సిస్టమ్. అయితే మనం అలా యాక్షన్ చేయడం ద్వారా ఏంటంటే అసలు కుండలిని అనేది ఎవరికి రైజ్ కాకూడదు, ఎవరికో మహాత్ములకి, ఋషులకి వాళ్ళకి మాత్రమే కుండలి రైజ్ అవ్వాలి, వాళ్ళకి మాత్రమే వీలవ్వాలి అని చెప్పడానికి నువ్వెవరమ్మా, నేనెవరు? ఎవరం కాదు. ప్రతి వ్యక్తికి ఎవరికైతే ఒక మనిషిగా పుట్టాడో పుట్టిన ప్రతి మనిషికి అందరికీ చక్రాస్ ఉంటాయి, ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది. అది రిఫైన్ అవుతున్న కొలది ఆ కుండలి ఎనర్జీలోకి రిఫైన్ అయినప్పుడు, అది రైజ్ అవుతున్నప్పుడు మనం ఎంతో ప్యూరిఫై అయినప్పుడు మన యొక్క ఇంటలెక్చువల్గా మనలో ఎంతో ఒక అద్భుతమైన ఇంట్యూటివ్నెస్ ఉంటుంది. ఒక రైట్ టైంలో రైట్ ఆలోచన రావడం అనేది మనం గమనిస్తాము. ఆరోగ్యంగా ఉంటాము, ఒక మంచి మనిషిలాగా ఉంటాము. మనలో అంతకుముందు ఉన్న నెగిటివ్ థాట్స్, ఫియర్స్, యాంగర్స్, కోపాలు, అసహనము, మైజర్లీనెస్ ఇవన్నీ మనకు పోతాయి. అదేంటి? బికాస్ ఆఫ్ ది ఆ ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎనర్జీ మనలో జరిగినప్పుడు, మన చక్రాస్ ప్యూరిఫై అయినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. అది జరగాలి అంటే మనం ఈ యోగ సాధనలు చేయాలి. యోగా అంటే ఈ ఫిజికల్ యాక్టివిటీయే కాదు, ఫిజికల్ ఆసనాసే కాదు. మనకు అష్టాంగ యోగా పతంజలి మహర్షి రాశారు అంటే ఆయన ఫస్ట్ చెప్పింది ఏంటి? ఆయన యోగా చిత్తవృత్తి నిరోధ. అంటే చిత్తవృత్తి అంటే మైండ్ ఏదైతే అలా ఆవృత్తాలుగా ఆలోచనలు ఎలా సుడిగుండాల్లో తిరుగుతూ ఉన్నాయో అవన్నీ లేకుండా, ఆ ఆవృత్తాలు లేకుండా ఆ స్టిల్నెస్, ఇన్నర్ పీస్, ఇన్నర్ కామ్నెస్, దాన్ని అచీవ్ చేయడమే యోగా. అలాంటి స్టేట్కి నువ్వు వెళ్ళినప్పుడు యూ విల్ బి వన్ విత్ ద డివైన్. ఆ డివైన్ ఏదైతే ఉందో మనకే అహం బ్రహ్మాస్మి చెప్పారు కదా. మరి మీరు సనాతన యోగాలు చెప్తున్నారు, అది చేయాలి, ఇది చేయాలి, ఇంట్లో కాస్త దండం పెట్టుకోండి, దీపం వెలిగించుకొని మీ పని మీరు చేసుకోండి, మీకు మెడిటేషన్ వద్దు, మీకు యోగా వద్దు, మీకు కుండలిని రైజ్కి ప్రయత్నం చేయొద్దు అనడానికి మీరెవరు? అంటే చూడండి, మన యొక్క అవగాహన రాహిత్యం వలన అందరికీ హామ్ చేయకూడదు. కుండలిని గురించి ఎన్నో అపోహలు ఉండొచ్చు. కొన్ని పుస్తకాలు ఉన్నాయి, గోపీకృష్ణ ఆయన చాలా ఇబ్బందులు కలుగుతాయి అలా ఇలాగని ఉంటాయి. అది ఆ ఎనర్జీ ఫీల్డ్ డీటాక్సిఫికేషన్ అప్పుడు కొంతమందికి కొన్నిలా ఉంటాయి. అది సరైన పద్ధతిలో సరైన గురువులతో చేసినప్పుడు ఏమీ లేకుండా చాలా మామూలుగానే చేసుకుంటూ వెళ్ళొచ్చు. నువ్వు జీవితంలో ఒక మంచి మనిషిగా ఎదగడానికి అది వీలవుతుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనకు పనికి రాదు అనొద్దు. అలాగే చాలామంది కొంతమంది ప్రవచనకారులు కూడాను, రమణ మహర్షి గారు ఆయన చాలా గొప్ప ఆయన, సాయిబాబా చాలా గొప్ప ఆయన, మనకు కాదు అనద్దు. ఏ వ్యక్తి అయినా సరే అవ్వచ్చేమో రమణ మహర్షి, ఆ వ్యక్తి యొక్క ఎవల్యూషన్ ఆఫ్ ది సోల్, ప్యూరిఫికేషన్ ఆఫ్ ది ఇది, ఆ పద్ధతి, ఆ గురువు అలాంటి టెక్నిక్ నీకు వచ్చినప్పుడు, అలాంటి ఎనర్జీ నీకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి మారచ్చు. కానీ ప్రయత్నం అనేది అందరూ చేయాలి కదా. ఇప్పుడు కొన్ని లక్షల మంది మనకి ఎంసెట్ రాస్తున్నారు, జేఈ రాస్తున్నారు, ఐఐటీలకు రాస్తున్నారు. అంటే మనకు కాదని ఎవరు మానేయడం లేదు కదా, ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. ఆ ప్రయత్నంలోంచే వాళ్ళ సక్సెస్ వస్తుంది. ఇవాళ కాకపోతే రేపు వస్తుంది.
మనకు తెలియంది మీరు అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, ఏదో ఇంట్లో కూర్చొని ఏదో దండం పెట్టుకుని వెళ్ళిపోండి, ఓ పూజ చేసి వెళ్ళిపోండి అనేది మాత్రం అనద్దు. మీరు చేయండి, అన్నీ చేయండి. కానీ ఎప్పుడైతే మనిషి యోగ సాధన అనేది చేయకపోతే, ఎప్పుడైతే తను స్పిరిచువల్గా ఏదైతే మోక్ష సాధన, మోక్షము అంటే ఎక్కడికో స్వర్గానికి జనన మరణ రాహిత్యంలోకి వెళ్ళడం అనేది ఆ మనిషి యొక్క అదే గమ్యం అన్నమాట. అది మనకు తెలియపోయినా ఓకే వదిలేండి, ఈ జన్మకు కాదు, ఓకే వదిలేండి, ఈ జన్మకు నేను ఎంజాయ్ చేస్తాను, చెయ్యండి, ఎవ్వరు కాదంటారు. కానీ ఎప్పుడో ఒకప్పుడు నువ్వు అక్కడికే వెళ్ళాల్సి వస్తుంది. దానికోసమే నీవు ఇవాల్వ్ అవుతూ ఉంటావు. అది కొంతమందికి ఆ మెడిటేషన్ నచ్చుతుంది, కొన్ని రకాల మెడిటేషన్స్ నచ్చినప్పుడు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, యోగ సాధన అనేది ప్రతి వ్యక్తికి అవసరమే. యోగా అంటే ఆసనాలు మాత్రమే కాదు, అది ఒక ఫిజికల్ యాక్టివిటీగా తీసుకోవద్దు. మనం తీసుకుంటే అష్టాంగ యోగాల్లో మనం తీసుకుంటే యమ నియమ, యమాలో ఏమొస్తాయి మనకు? అపరిగ్రహము, ఆస్తేయం అంటే నాన్ స్టీలింగ్ అనమాట, అహింస. ఇవన్నీ ఏంటి? ఆ మనిషి తనను తాను, ఆ వ్యక్తిగా తనని తాను ప్యూరిఫై చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు తన యొక్క కాన్షియస్ మైండ్, కాన్సెన్స్కి బాధ కలిగించేలాగా ఆ మనిషి ధర్మానికి ఏదైతే నెగిటివ్ చేస్తూ ఉన్నప్పుడు తెలియకుండానే లోపలది ఆ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటుంది. నీలో ఆ డిస్టార్టెడ్ ఎనర్జీస్ ఫామ్ అవుతూ ఉంటాయి. అవి ఫామ్ కాకుండా ఉండాలంటే అహింస, అపరిగ్రహము, ఆస్తేయము, ట్రూత్ఫుల్నెస్, అయ్యమాలు మనం పాటించాల్సి వస్తుంది. ప్రయత్నం చేస్తూ ఉంటాం. బ్రహ్మచర్యము, మోడరేషన్, ఇవన్నీ అనమాట టు ఇంప్రూవ్ యువర్ ఎనర్జీస్ అనమాట. నెక్స్ట్కి వచ్చేటప్పటికి నియమాల దగ్గరకు వచ్చేటప్పటికి మనకు స్వచ్ఛత, శుభ్రంగా ఉండడము, తర్వాత ఈశ్వర ప్రణిధానము, ఇవన్నీ ఏంటి? మనకు స్వచ్ఛంగా ఉండే స్వాధ్యాయము. నువ్వు యూ హ్యావ్ టు నిన్ను నువ్వు విశ్లేషించుకుంటూ, నిన్ను నువ్వు చదువుకుంటూ, అలాగే స్క్రిప్చర్స్ చదవడమే కాదు, యూ హ్యావ్ టు రీడ్ యువర్ సెల్ఫ్, అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. సో ఇలా ప్రతి దాంట్లో కొన్ని పార్ట్స్గా చేసి మీరు ఇలా ఉన్నప్పుడు ఆ ప్యూరిఫికేషన్ మనలో ఉంటుంది అనేది వాళ్ళు చెప్తారు. అప్పుడే మన యొక్క ఎనర్జీ ఫీల్డ్ ప్యూరిఫైడ్గా ఉంటుంది. 72,000 నాడులు, షట్చక్రాలు, ఇంకా ఎన్నో చక్రాస్ ఉన్నాయి. ఈ 72,000 నాడుల్లో, ఈ మెరిడియన్స్లో వెళ్ళే ఈ ఎనర్జీస్ ఒక ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీగా మనలో వెళ్తూ ఉండాలంటే ఈ బ్లాక్స్ లేకుండా ఉండాలి. వాటి కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే ఆసనాకు వస్తాం. ఆసన, ప్రాణాయామ. ఆసనాలు అంటే యోగాసనాలు, ప్రాణాయామ, బ్రెత్ వర్క్, మన యొక్క శ్వాస మీద రకరకాల బ్రెత్ వర్క్ చేయడం అన్నమాట. ఇవన్నీ ఏంటి? ఈ నాడుల్లో ఉండే ఆ యొక్క బ్లాకేజెస్ని, జన్మలుగా ఉన్న బ్లాకేజెస్, ఈ జన్మలో మనం ఏర్పరచుకున్న బ్లాకేజెస్, వీటన్నిటిని క్లియర్ చేసుకుంటూ వెళ్ళడం అన్నమాట. ప్రత్యాహారము, ధారణ. ప్రత్యాహారం అంటే జస్ట్ గో ఇన్సైడ్, నీలోకి అంతర్యానం అనమాట. నీలోపలికి నువ్వు ఈ సెన్సెస్ వీటి యొక్క అవి ఏవి చెప్తున్నాయో వాటిని కాక లోపలికి ముందు గో ఇన్సైడ్ ఇంటూ యువర్ సోల్, బాడీ, మైండ్ అండ్ సోల్ యొక్క అనుసంధానానికి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు నీలో అద్భుతమైన శక్తి నీ లోపలే ఉంది. అది సోర్స్. వాట్ ఈస్ ద సోర్స్ బిహైండ్ అహం బ్రహ్మస్మి? అది ఏమిటో తెలుసుకోవడం, నీ లోపలికి వెళ్ళడం అనేది అది ఒక ప్రయత్నం. ధారణ, ఏకాగ్రతగా ఉండడము, ఆ ఫోకస్ తోటి. అది దానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఇతరాటకాలని, దీపాన్ని చూడటం, ఇలాంటివి కొన్ని ఉంటాయి. ప్రతిదీ వాటిని ఎలా అచీవ్ చేయాలో కూడా మనకు ఆ పద్ధతులు అష్టాంగ యోగాల్లో ఉన్నాయి. ఇవన్నీ ఎందుకోసం చేస్తున్నాము? ఇవన్నీ దిస్ ఈజ్ ఆల్ యువర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ టు రిసీవ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ, దివ్యమైన సూక్ష్మమైన శక్తిని నీ లోపల తీసుకుని నిన్ను నువ్వు ప్యూరిఫై చేసుకుని అత్యుత్తమమైన స్టేజ్కి నువ్వు వెళ్ళడానికి కావాల్సిన శక్తి ధ్యానంలో వస్తుంది. మెడిటేషన్ అంటే యోగాసనాలు వేరు, మెడిటేషన్ వేరు అనుకుంటారు కొంతమంది.
ఆ యోగాసనాలు ఎందుకు? ఈ మెడిటేషన్లో శక్తి తీసుకుంటే ఆ శక్తి ప్రాపర్గా అన్నిట్లోకి వెళ్ళడానికి నువ్వు ప్రిపేర్ చేస్తున్నావు బాడీని. చివరిగా సమాధి మీన్స్ అదే మనం ఇందాక ఏదైతే థాట్లెస్నెస్ అనుకున్నామో ఆ థాట్లెస్నెస్లోకి వెళ్ళినప్పుడు ఆ విశ్వంలో ఉండే అంత శక్తి నీదే. యు ఆర్ వన్ విత్ ద డివైన్. అదే అహం బ్రహ్మాస్మి అనే ఆ అనుభవం నీకు కలిగినప్పుడు అంత శక్తివంతుడిగా నువ్వు మారుతావు. అంటే ఇదంతా మాకు అర్థం కాలేదు కాబట్టి అదేమీ కాదు అని అనుకోవద్దు. ఇప్పుడు మనం ఫస్ట్ స్టాండర్డ్లోనే అన్నీ రావు, ఆల్జిబ్రాలు రావు కదా. నాకు ఏబిసిడీలే వచ్చు, ఆల్జిబ్రా మ్యాథ్స్ కాదని ఒకటో క్లాస్లో అనొచ్చు, నేను నవ్వచ్చు. కానీ అది కాదు కదా. ఆల్జిబ్రా అంటే అవి ఏబిసిడీలు ఉండొచ్చు, అంకెలు ఉండొచ్చు, ఫార్ములాస్ ఉండొచ్చు, ఏవేవో ఉన్నాయి. అవన్నీ మనకు తెలియదు కాబట్టి అవి లేవు కాదు అనడానికి లేదు. ముఖ్యంగా ఇది ఏంటంటే ప్రతి వ్యక్తి చేయవలసిన పని అని నేను చెప్తున్నాను. అష్టాంగ యోగాలో నువ్వు ఎంత ప్రయత్నం చేయగలిగితే అంత నువ్వు సంతోషంగా, ఆనందంగా, సక్సెస్ఫుల్గా టు లివ్ యువర్ లైఫ్ ఫుల్లీ విత్ ఆల్ ద సక్సెస్, సాటిస్ఫాక్షన్, కంటెంట్మెంట్, విత్ గ్రేట్ఫుల్నెస్ నువ్వు ఉండటానికి వీలవుతుంది. అందరికి కావాల్సింది అదే కదా. అది కావాలి, ఇందులో వస్తుందో రాదో అని డౌటు, రాదు అని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది, ఎందుకు లేరు ఆ శ్రమ అనేవాళ్ళు కొంతమంది. దీనివల్ల మనం దూరం అవుతూ ఉన్నాం. అయితే ఇది మనం గుర్తించుకుని ఆసనాలే కాకుండా వాట్ ఈస్ ద మెడిటేషన్ యూ వాంట్ టు ప్రాక్టీస్, హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్తో మీరు చేయగలిగినప్పుడు చాలా అద్భుతంగా మీ యొక్క ఫిజికల్ పెయిన్స్ తగ్గిపోవడము, తర్వాత ఎమోషనల్ హీలింగ్ చాలా చాలా 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి బాధలు, ఏవో కోపాలు, బిట్రేయల్స్, ఒంటరితనం, ఇవి లోపల బాధలతో ఉంటారు. కారణం ఏమి ఉండదు వీళ్ళకి. అదేంటి? బికాస్ ఆఫ్ ది ఎనర్జీ బ్లాకేజెస్ ఇన్ చక్రాస్. అది తెలియదు. మనం ఏం చేయవచ్చు? వాటిని వైబ్రేషనల్ ఎనర్జీస్ తోటి ఉట్టి యోగాలోనే అంత పోదు. ఉట్టి యోగా ఆసనాలు వేస్తే పోదు. యూ నీడ్ అక్కడ ప్రాణాయామ కావాలి. నీ యొక్క ఈ నియమాలు కూడా నీకు తెలియకుండానే నీకు అలవాటు అవుతాయి. నీకు తెలియకుండానే యుల్ బి మోర్ కంటెంట్గా ఉంటావు, హ్యాపీగా సంతుష్టిగా ఉంటావు, హ్యాపీగా ఉంటావు. షేరింగ్ విత్ అదర్స్లో నీకు ఆనందం కల్పిస్తుంది. మళ్ళీ ఇవన్నీ ఏంటి యోగా అనుకుంటే మళ్ళీ దీన్ని సైన్స్లోకి తీసుకెళ్ళచ్చు మనం కూడా. నువ్వు కంటెంట్గా ఉన్నావు, సంతోషంగా సంతుష్టిగా ఉన్నావు అంటే ఏంటి? అక్కడ ఏదో డోపమైన్ సెక్రీట్ అయిందనో, సెరటోనిన్ సెక్రీట్ అయిందనో, ఆక్సిటోసిన్, ప్రేమగా ఉన్నావు, ఒక గొప్ప ప్రేమ నీలో పెళ్ళు ఉబుకుతోంది అంటే ఆక్సిటోసిన్ ఇంక్రీజ్ అవుతుందనో. మళ్ళీ ఇవన్నీ ఏమవుతున్నాయి? తీరా అక్కడికి వచ్చేటప్పటికి ఫిజియలాజికల్లోకి వెళ్తున్నాయి. సైన్స్ కూడా కాదనడానికి లేదు. ఈ మాట్లాడే వాళ్ళకి సైన్స్ తెలీదు, యోగాను తెలీదు, క్వాంటమ్ ఫిజిక్స్ తెలియదు. వీటి యొక్క కనెక్షన్ ఏంటి? ఎంతోమంది ఈ మధ్యకాలంలో సైంటిస్టులు, న్యూరో సైంటిస్టులు, ఒక ఆమె పేరు మర్చిపోయారు, హార్వర్డ్ యూనివర్సిటీలో ఆవిడ చాలా రీసెర్చ్ చేసి కేవలం ఉట్టి ప్రేయర్ చేయడం ద్వారా కొంతమందిని వాళ్ళు స్టడీ చేసినప్పుడు, ఆ ప్రేయర్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఏదైతే ఈ డోపమైన్ అవి సెక్రీట్ అవుతాయో ఆ బ్రెయిన్ దాని యొక్క గ్రోత్ బాగుంది. సింపుల్గా ఏ ప్రేయర్ లేకుండా మామూలుగా ఉండే వాళ్ళకి నార్మల్గా ఉంది. సో హౌ ఇట్ ఎఫెక్ట్స్, ఒక 15 minutes ఎవ్రీడే మీరు ఒక గాయత్రి మంత్రమో, చాంటింగ్ ఆర్ ఓం చాంటింగ్, ఇవన్నీ సింపుల్వి, నేను చెప్పేవన్నీ చాలా సింపుల్ అనమాట. శ్వాస మీద ధ్యాస పెట్టుకుని ఓం చెప్పుకోవడము, ప్రాణాయామ, భ్రమరి చేయడం, ఇవన్నీ చేయడం ద్వారా నీ యొక్క బ్రెయిన్ సెల్స్లో డెత్ ఆఫ్ ది బ్రెయిన్ సెల్స్ తగ్గడం అనేది చాలామంది గుర్తించారు. అంటే అది వాళ్ళు చెప్పారని కాదు, అవి జరుగుతాయని మనకు తెలుసు. కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పారు కాబట్టి శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది కాబట్టి
న్యూరో సైంటిస్టులు చెప్పారని చెప్తే మీకు ఈవిడ కూడా ఏదో తెలుసు అని మీరు అనుకుంటారని చెప్తున్నాను అంతే. మనకే మనశ్శాంతిగా ఉంది, మనమే సంతోషంగా ఉన్నాము, మనమే బాగా అయ్యామని మనకు తెలుస్తోంది, మన నొప్పి మనకు తగ్గింది అంటే మనకన్నా మన గురించి చెప్పేవాళ్ళు ఎవరున్నారు? మనమే కదా మన గురించి తెలుసుకొని చెప్పగలిగేది. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్స్. కాబట్టి ఈ యోగా అంటే అష్టాంగ యోగా అని అర్థం చేసుకుని జీవితాన్ని ఇట్స్ ఎ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. యోగా అనేది నీ జీవితాన్ని ఒక అద్భుతంగా మలుచుకోవడానికి ఉండే ఒక మార్గం. అది నువ్వు ఎంత చేసుకుంటూ వెళ్తున్న కొలది నీ యొక్క శక్తి పెరుగుతూ ఉన్న కొలది, నువ్వు బాగా చదివేవనుకో, ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చిందనుకో, జేఈలో మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజీలో సీట్ వస్తుంది కదా, వస్తారాదా? అలాగే నువ్వు బాగా సాధన చేస్తుంటే నీ ఎనర్జీ రిఫైన్ అవుతున్న కొలది అలాంటి రిఫైన్డ్ హయ్యర్ ఎనర్జీస్ ఉన్న గురువులు ఆ పద్ధతులు నీకు వస్తాయి. నీకు తెలియకుండానే ఒక మాటలోనో, ఒక పుస్తకంలోనో, ఒక యూట్యూబ్లోనో ఎక్కడో కనిపిస్తాయి. యూ కెన్ రీడ్, యూ కెన్ లర్న్, యూ కెన్ ప్రాక్టీస్. అంటే లైఫ్ బికమ్స్ ఎ మిరకిల్. ఒక సరదాగా సంతోషంగా నడుస్తూ ఉన్నట్టు ఉంటుంది, బాగుంటుంది. మనకు అదే కావాలి కదా, అది లేదు, ఇది లేదు, అది పోయింది, ఇది పోయింది, ఇంకేదో రాలేదు, రోజు ఏడుస్తూ ఉంటే జీవితం అంతా అయిపోయింది కదా, అయిపోతుంది కదా. మరి ఏడుపులు బాధలతోటి అవగొట్టుకోవాలా, సంతోషంగా ఆనందంగా ఉండాలా అనేది మనకు మనమే నిర్ణయించుకోవాలి. కాబట్టి ఈ యోగా దినోత్సవం సందర్భంగా యోగాలు అంటే మళ్ళీ మ్యాట్లు వచ్చుకుని ఎక్కడికో వెళ్ళిపోయి చేయవలసిన పని లేదు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లోను వాటిలోనూ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. వీలైతే వెళ్ళి నేర్చుకోండి, లేదంటే చెయ్యండి. డూ ప్రాణాయామ, డూ ద మెడిటేషన్, లర్న్ హీలింగ్ టెక్నిక్స్ లైక్ రేకి, సిద్ధా హీలింగ్. ఇవన్నీ చాలా డివైన్ మాస్టర్స్ ఎవరైతే ఈ పతంజలి మహర్షి లాంటి యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వచ్చిన శక్తి, వాళ్ళు మన మీద ప్రేమతో, కరుణతో, అరే వీళ్ళందరూ నా బిడ్డలు, వీళ్ళు బాగా అవ్వాలని దే ఆర్ గివింగ్ దట్ ఎనర్జీస్ టు అస్. ఆ ఎనర్జీని మనం తీసుకొని ఏదైతే మెడిటేషన్లో ధ్యానం, ఏదైతే ఈ కల్మినేషన్ ఆఫ్ యోగా ఏంటి, చివర ధ్యానము, సమాధి, ఆ ఎనర్జీస్ రావడానికి ముందే వాళ్ళు మనకి ఇస్తున్నారు. అంటే ఇది రివర్స్ అన్నమాట. ఆ ఎనర్జీ తీసుకుని మనం ప్యూరిఫై అవుతూ ఉన్న కొలది యమనియమాల్లో కూడా మనం వెళ్ళగలుగుతాం. ఈ యమనియమాలు చేసుకుని ఇవన్నీ చేసుకుని అక్కడికి వెళ్ళడం ఒక పద్ధతి అయితే, వాళ్ళ ఆ ప్యూరిఫైడ్ ఎనర్జీని మనల్ని పూర్తిగా ఇమ్మర్స్ అయిపోయేలా చేసి ఆ ఎనర్జీస్ తోటి మనము ప్యూరిఫై అవుతూ ఉండి, కొన్ని మెర్కబా మెడిటేషన్ ఈ మధ్య నేర్పిస్తూ ఉన్నాం. ఇవన్నీ అనమాట డీటాక్సిఫికేషన్. బాడీలో ఉండే ఎనర్జీ డీటాక్సిఫికేషన్, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ బ్యాగేజ్ ఇవన్నీ క్లియర్ అవడం అనేది గమనిస్తాం. అంటే ఇట్ ఈస్ మెండింగ్ అవర్ లైఫ్. మన లైఫ్ను మనం బాగు చేసుకొని సంతోషంగా ఉండడానికే, మనం ఎవరికోసమో ఏం చేయడం లేదు. ఇవి అందుకని ఈ వీటి యొక్క కనెక్షన్ అర్థం చేసుకుని, నేను మెడిటేషన్లో ఉంటే యోగా చేయనని, యోగా చేస్తుంటే హీలింగ్ నేర్చుకోనని, అలా కాదు. ఇవన్నీ ఆ యోగాలో ఎలా ఒకటి ఎలా కనెక్టెడో, ఈ ఉన్న వాటిలో మనం ఎలా ఎంచుకుని మన జీవితాన్ని బాగు చేసుకోవాలి, ఏ పద్ధతిలో మనం వెళితే బాగుంటాము. ఎందుకంటే ఎంతోమంది యోగా మాస్టర్స్, టీచర్స్ వాళ్ళు వచ్చి హీలింగ్ నేర్చుకుంటూ ఉంటారు. అప్పటికైనా వాళ్ళకి తెలియదు, ఓ మెడిటేషన్లో ఎంత ఉందా. ఈ యోగాలో ఒక్కోసారి తెలియకుండా కొన్ని ఆసనాల్లో కొన్ని నర్వ్స్ పట్టేసి ఆ నొప్పి తగ్గకుండా ఇబ్బంది చాలామంది పడుతూ ఉంటారు. కాబట్టి ప్రతి యోగా టీచర్ కూడా ఉట్టి యోగాతో ఆగిపోవద్దు. లర్న్ మోర్ అబౌట్ వాట్ ఆర్ ది అదర్ అంగాస్ ఏంటి, అష్టాంగ మిగిలిన వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, హౌ దే ఎఫెక్ట్ యువర్ ఎనర్జీ ఫీల్డ్. ఇక్కడ మన క్లాసెస్, సిద్ధా క్లాసెస్, షాబాద్లో మాకు సిద్ధాశ్రమంలో సిద్ధా క్లాసెస్ పెట్టినప్పుడు ఆరా చెక్ చేసినప్పుడు వాళ్ళకి చెప్తాము, కళ్ళు మూసుకుని ముందు ఆరా చూస్తాము. ఏదో 3 feet 4 feet ఎంతో ఉంటుంది వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి. కొంతమందికి బాగా సాధనలో ఉంటే బాగుంటాయి, 8 feet 9 feet కూడా ఉంటాయి. వాళ్ళని ఒక నెగిటివ్ థాట్, లేదంటే ఒక బాధ కలిగించే విషయం, ఏదో బాధ ఉంది, ఎప్పుడో ఎవరో అన్న మాటో, లేదంటే ఏదో మోసమో ఏదో గుర్తుంది బాధ,
మరిచిపోలేని ఆ సంఘటనని నువ్వు ఒకసారి గుర్తు చేసుకుంటావు. అది చెయ్యగానే ఆ 8 ఫీట్ ఉండేది 3 ఫీట్ అయిపోతుంది. అంటే ఒక ఆలోచన, ఒక బాధ తప్త హృదయంలో ఉండే ఆలోచన అది మనకు పనికిరాదు. మన యొక్క శక్తిని అది మొత్తం ఖర్చు పెడుతుంది, ఎనర్జీని డిప్లీట్ చేస్తుంది అనేది వాళ్ళకి చూపిస్తాం. అందుకని ఏదో ఎవడో అన్నాడు కాబట్టి బాధపడ్డావు, నా రైటు, నేను బాధపడుతూనే ఉంటాను, రోజంతా అందరికీ చెప్తాను అంటే నువ్వు నీ ఎనర్జీని పోగొట్టుకుంటున్నావని ఫిజికల్గా చూపిస్తావు. అలాగే ఒక సంతోషకరమైన విషయం కానీ, ఒక నీకు ఇష్టమైన దైవాన్ని నువ్వు ప్రార్థిస్తే నీ ఎనర్జీ ఎలా పెరుగుతుందో ఇవన్నీ చూడడం వల్ల ఒక అబద్ధం చెప్పడం. అబద్ధం చెప్తే ఏంటి, అబద్ధానికి ఏమి విలువ ఏముంది? అది అబద్ధం అని నీకు తెలుసు. నువ్వు చెప్పేది అబద్ధం అని నాకేం తెలియదు కదా. నీకు తెలుసు, నీ మనసుకు తెలుసు, నీ ఆత్మకు తెలుసు, నీ కాన్షియన్స్కి తెలుసు. కాబట్టి నువ్వు అబద్ధం చెప్పగానే నీ ఆరా తగ్గిపోతాయి. కాబట్టి ఇవన్నీ ఏంటి, ఎనర్జీ గురించే మనం చేస్తూ ఉన్నాం. ఆ ఎనర్జీని ప్యూరిఫై చేయడం కోసమే యోగా చేస్తున్నాం. అందువల్ల ఈ యోగా కోసమే, అంటే ఆసనాలే కాకుండా మన జీవితాన్ని బాగు చేసుకునే ఒక జీవన విధానంగా మనం తీసుకుని, కుండల్ని రైజ్ కాకూడదు, కుండలి మీద అది చేయకూడదు, ఇలాంటి మాటలు ఏమి వినకండి. మీరు చక్కగా ప్యూరిఫై అయినప్పుడు చాలా సటిల్గా కుండల్ని రైజ్ అవుతుంది. దానివల్ల మీకు ఎంతో అద్భుతంగా మీ జీవితం ఉంటుంది. మీరేదో ఊగి పడిపోతారు అనేది కాదు, అది కూడా ఉన్నాయి. ఒక అద్భుతమైన ఒక టెక్నిక్ ఉంది, చెప్పడం మర్చిపోయాను. రామ్లాల్జీ సియాగ్ అని ఎప్పటి నుంచో ఆ క్లాస్ చెప్దాం అనుకుంటున్నాను. అది ఏమి ఉండదు ఆయన ఊరినే గాయత్రి మంత్రం చాంట్ చేసుకుని ఆయన దాంట్లో ఒక సిద్ధిలాగా పొందుతారు. ఆ తర్వాత ఒక గురువుగారి దగ్గరికి వెళ్తారు. ఆ గురువుగారు ఆయన నాద్ పంక్తిలో ఆయనే అనమాట, ఐ పంక్తి నాద్ దాంట్లోంచి దాదా వారి దగ్గరికి వెళ్తారు. ఆయన ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత ఆయన పోయిన తర్వాత ఈయనకి ఆ సమాధిలోంచి ఆయనకి ఒక కృష్ణ మంత్రం, చిన్న మంత్రం చెప్తారు ఆయనకి. మనం ఏం చేయక్కర్లా, యూట్యూబ్లో ఆ ఫోటో ఉంటుంది, ఆ ఫోటోలో జస్ట్ ఆయన చూస్తాము. గంగైనాథ్ జీ, ఆయన నాథ్ వాళ్ళిద్దరిలో 2 ఫొటోస్ ఉంటాయి. ఈ గురుగారు రామ్లాల్జీ గారి ఫోటో చూస్తాము. అది చూసి మనం కళ్ళు మూసుకుంటాము. ఆ కృష్ణ మంత్రం చిన్నది ఆయన చెప్పింది కూడా యూట్యూబ్లో ఉంటుంది, అది చెప్తూ అది వింటూ మనం మనసులో 15 మినిట్స్ అనుకుంటాం అంతే. అందులో ఆ ఎనర్జీ వెళ్ళి అక్కడ ఆయన ఇక్కడ ఉన్నట్టుగా ఆ ధ్యాస అగ్నిచక్రం మీద అక్కడ ఆయనతో మనం ఆ ఎనర్జీ అక్కడ ఉన్నట్టుగా అని చేస్తూ ఉంటాం. ఆ కృష్ణ మంత్రం అంటూ ఉంటే తెలియకుండానే, ఇప్పుడు సపోజ్ నాకు షోల్డర్ పెయిన్ ఉందనుకోండి, నాకు తెలియకుండానే చెయ్యి ఇలా మూవ్ అయిపోతుంది. అసలు కొంతమంది అయితే ఇప్పుడు ఇందాక ఆవిడేదో చెప్పినట్టు యాక్షన్ లాగే ఉంటుంది. కాళ్ళు చేతులు ఏ ఆసనము ద్వారా ఆ రుగ్మత కరెక్ట్ అవుతాం, ఆ ఆసనం ఆటోమేటిక్గా వాళ్ళకి వస్తుంది. కొంతమందికి, అందరికీ రాదు. కొంతమంది అలాగ ఉంటారు, కొంతమంది ఊగుతారు. మనకు బాడీలో లోపల ఎక్కడో ఒక మజిల్ పట్టింది అనుకోండి, అసలు ఇప్పుడు నువ్వు కదపాలన్నా ఆ మజిల్ని నువ్వు కదపలేని మజిల్ ఆ 15 మినిట్స్లో ఆ లోపల మజిల్ ఇలా కదలడం మనకు తెలుస్తుంది. అంటే ఏంటిదంతా, ఇది నిజమా అంటే అది నువ్వు చేస్తే నీకు తెలుస్తుంది. నీ నొప్పి తగ్గితే నీకు తగ్గినట్టు, తగ్గకపోతే తగ్గినట్టు. ఇప్పుడు ఆయనేమి నీకు డబ్బులు అడగలేదు, నిన్న దండాలు పెట్టుకోమనలేదు, కొబ్బరికాయలు కొట్టమనలేదు. జస్ట్ లుక్ అట్ హిమ్. ఆ మంత్రం ఏదైతే ఉందో దాన్ని నువ్వు చేస్తావు. బట్ బీయింగ్ దట్ మంత్రాల్లో నువ్వు ఉన్నప్పుడు యువర్ లైఫ్ చేంజెస్. అంటే అంత అది యోగిక్ టెక్నిక్స్ అవన్నీ, దే ఆర్ ఆల్ కల్బినేషన్ ఆఫ్ యోగా. అలాగే సిద్ధ యోగా మేము నేర్పించేది స్వామి హరిదాస్ లైఫ్ సిస్టమ్. అది శక్తిపాతం ఇచ్చాక వెంటనే వాళ్ళు ఇలా చేతిలో తీసుకుని దే కెన్ హీల్ దెమ్సెల్వ్స్. పక్కోడికి నొప్పి తగ్గించేస్తారు. పెద్ద శిష్యులు ఉంటే కరిగించుకోగలం. అంటే ఇదేంటి, ఇవన్నీ మనల్ని మనం ప్యూరిఫై చేసుకుని మన శరీరంలో ఉండే ఆల్రెడీ దానికి ఉండే
ఆ హీలింగ్ యొక్క శక్తిని ఇంకా పెంచుకొని ప్యూరిఫైడ్గా మన జీవితాన్ని గడపడానికి పనికొచ్చే ప్రక్రియ. ఇక్కడెక్కడ మూఢనమ్మకాలు, వాళ్ళ వెనకాల పరిగెట్టడాలు, ఆ, పాద ఏమంటారు పాదాలని మనము కడిగి పాతికి వెళ్ళించుకోవాల్సిన పనులు ఏం లేవు. చాలా వరకు ఆ రియల్ శక్తిపాత యోగ ప్రక్రియ వాళ్ళందరూ చాలా వరకు ఫ్రీగానే చెప్తారు. కొన్ని వెస్ట్రన్ టెక్నిక్స్ మాత్రం వాళ్ళ రూల్స్ ప్రకారము పేమెంట్ ఉంటాయి నేర్చుకోవడానికి. ఆయన యోగ దానం అంటారు. అరే నువ్వెవడోరా నాకు డబ్బులు ఇవ్వడానికి? అమెరికా రండి అంటే నాకు వచ్చి మీ డాలర్లు సంపాదించవలసిన అవసరం నాకు లేదు. మీరు వచ్చి మా యోగాన్ని, మా శక్తిని తీసుకుని మిమ్మల్ని మీరు బాగు చేసుకోండి అని చెప్తారు వాళ్ళు. అంటే అంత శక్తి ఉంది. మనం ఏదేదో జో డిస్పెంజా అని ఏవో ఇంగ్లీష్లో వాళ్ళు చెప్తే 3 లక్షలు 4 లక్షలే పెడితే వెళ్ళి మనం నేర్చుకుని వచ్చి ఊరందరికీ చెప్పడం, ఇవన్నీ ఏంటంటే ఇంకా మన ఆ పిచ్చి బయట పాశ్చాత్య దేశాల పిచ్చితోటి మనం ఫాలో అవుతాం. కానీ ఇక్కడే చాలా అద్భుతమైన గురువులు ఉన్నారు. వాళ్ళ నుంచి ఆ శక్తి తీసుకుని జీవితాన్ని మార్చేసుకోవచ్చు. ఫుల్గా ఏది కావాలంటే అది చేయొచ్చు హ్యాపీగా. ఏది కావాలంటే అది చేయడం అంటే చెత్త పనులని కాదు. యువర్ లైఫ్ కెన్ బీ హ్యాపీ విత్ ఆల్ గుడ్ రిలేషన్స్, హెల్త్, రిలేషన్, కెరీర్, ఫైనాన్సెస్, ఏదైనా కూడా మీ జీవితంలో అచీవ్ చేసుకోవచ్చు. కాబట్టి యోగా ఈజ్ ఫర్ ఆల్ ద థింగ్స్. ఇప్పుడు ఈ చక్రాకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ చక్ర అలా ఉంటే నువ్వు ఫిజికల్గా అలా ఉంటావు, పర్సనాలిటీ అలా ఉంటుంది, నీ యొక్క మనోస్థితి అలా ఉంటుంది, నీ యొక్క అబండెన్స్ ఉంటుంది, నీ యొక్క ఆలోచన అలా ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ యువర్ ఎనర్జీ ఫీల్డ్. కాబట్టి అందరూ కూడా యోగా అంటే అష్టాంగ యోగాగా నేర్చుకుని అద్భుతమైన హై వైబ్రేషనల్ ఎనర్జీ టెక్నిక్స్ని నేర్చుకుని జీవితాన్ని బాగు చేసుకుంటారని ఆశిస్తాను. థ్యాంక్ యూ.